హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుణ్య కలెక్షన్స్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మా పెద్ద మమ్మీ అయితే స్పెషల్ చేస్తుంది, అది కూడా మటన్ బిర్యానీ స్పెషల్. ఇప్పుడు అది ఎలా చేస్తుందో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ మా పెద్ద మమ్మీ అయితే ఆయిల్ తీసుకుంది, ఆయిల్ వేసింది. అందులో ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ కట్ చేసి అందులో వేసుకుంది. దాన్ని కొంచెం బాగా ఫ్రై చేసింది మా పెద్ద మమ్మీ అయితే. ఈ మటన్ బిర్యానీ ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేస్తుంది కొంచెం కలర్ రావడానికి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మటన్ తీసుకుంది. మటన్ని కడిగిన తర్వాత ఒక కుక్కర్లో అయితే మటన్ని 2 విజిల్స్ వచ్చేదాకా అయితే మా పెద్ద మమ్మీ అయితే ఉడకపెట్టింది. నెక్స్ట్ ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని వాటర్లో అయితే బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అందులో వేసుకుంది. అలాగే బిర్యానీ ఆకు ఇంకా ఉప్పు వేసుకొని బాగా మరగపెట్టింది. అందులో కొంచెం ఆయిల్ వేసుకుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత బాస్మతి రైస్ అందులో వేసేసి బాగా కలిపింది. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకుంది మా పెద్ద మమ్మీ. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసేసింది. వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసింది, 2 or 3 వేసింది మా పెద్ద మమ్మీ అయితే. ఇప్పుడు కుక్కర్లో ఉడకపెట్టిన మటన్ అయితే అందులో వేసుకుంటుంది. మా పెద్ద మమ్మీ అయితే 1 kg మటన్ ఇంకా 1 kg రైస్ అయితే వేసింది. టోటల్ బిర్యానీ అయితే 2 kgs అయ్యింది. ఇప్పుడు మటన్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుంది. కారం వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంది. మాకైతే సండే ఈ స్పెషల్ బిర్యానీ. మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో సండే కింద కామెంట్ చేయండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకుంది. పసుపు వేసుకున్న తర్వాత ఒక లెమన్ వేసింది. ఆ లెమన్ని హాఫ్గా కట్ చేసి 2 times వేసింది. మీరే చూడండి. లెమన్ వేసిన తర్వాత కొంచెం కర్డ్ వేసుకుంది. మా పెదమమ్మ అయితే ఫుల్ ప్యాకెట్లో హాఫ్ కర్డ్ అయితే వేసింది. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కర్డ్ వేసుకోండి. దాని తర్వాత కర్డ్ వేసుకున్న తర్వాత బాగా కలుపుతుంది. ఒక 6 minutes దాకా కలపాలంట. మొత్తం ఆ మసాలాలన్నీ మటన్కి పట్టేటట్టుగా మా పెద్ద మమ్మీ అయితే చాలా బాగా కలుపుతుంది. చూద్దాం ఎలా అవుతుందో ఫైనల్గా అయితే. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టాలంట. అది కూడా సిమ్లో పెట్టాలంట, బాగా మటన్ పీసెస్ ఉడికేటట్టుగా. సిమ్లో పెట్టిన తర్వాత మా పెద్ద మమ్మీ అయితే కొంచెం మటన్ మసాలా యాడ్ చేసి కలుపుతుంది. తరువాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కలుపుతుంది. కలిపిన తర్వాత ఉడికిన రైస్ని అయితే చూస్తుంది. ఉడికిన రైస్ని తీసుకొని అందులో వేసేసేయాలి. కింద లేయర్ ఏమో మటన్, పైన లేయర్ ఏమో రైస్ వేసింది మా పెద్ద మమ్మీ. రైస్ వేసిన తర్వాత నెయ్యి అయితే యాడ్ చేసుకుంది. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసింది. కలర్ రావడానికి మా పెద్ద మమ్మీ అయితే కొంచెం వాటర్లో అయితే పసుపు యాడ్ చేసుకొని అందులో వేస్తుంది. ఒకవేళ మీకు కలర్ లేదంటే ఇలా కూడా ట్రై చేయొచ్చంట. పసుపు వాటర్ వేసిన తర్వాత కొంచెం అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసింది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి 50 minutes దాకా ఉంచాలంట, మొత్తం మటన్ పీసెస్ ఉడికేదాకా. సో ఫైనల్గా అయితే మాకు మటన్ బిర్యానీ అయితే ఇలాగ అయింది ఫ్రెండ్స్. మొత్తం చాలా మంచిగా వచ్చింది మటన్ బిర్యానీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పీసెస్ అన్నీ ఉడికినాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.